ప్రజలందరి మనసులో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న మహిళా మూర్తి కాచిగూడలో కార్పొరేటర్ గా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి అటు వైద్య రంగంలో, ఇటు విద్యా రంగంలో, ఇటు రాజకీయ రంగంలో అన్నింటిలో తన సత్తా చాటుకుని ప్రజాసేవే తన లక్ష్యంగా ముందుకు సాగుతున్నటువంటి మన అతిథి శ్రీ జ్యోత్స్న తిరునగరి గారు, నేషనల్ స్పోర్ట్స్ పర్సన్ టీడీపీ. దయచేసి వేదికకి చేసి మీ అమూల్యమైన మాటలు ఈ రోజు మా వాళ్ళందరి కోసం మాట్లాడి వినిపించవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. మహిళా మేలుకో కదా, అందుకే మళ్ళొక్కసారి అందరికీ నమస్కారం. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై జనసేన, జై భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ అన్నటువంటి మాట ఎక్కడికి వినిపించాలి? ఎక్కడికి వినిపించాలి? తాడేపల్లి ప్యాలెస్ లో ముసుగేసి పడుకున్నటువంటి పిల్లికి వినిపించాలి. మళ్ళీ జై తెలుగుదేశం. మన గుర్తు, మన గుర్తు, మన ఎమ్మెల్యే నర్సీపట్నం అడ్డ, నర్సీపట్నం గడ్డ, అయ్యనాడ, అయ్యనాడ. అవునా కాదా? మహిళా మనులందరూ మరొక్కసారి నర్సీపట్నం గడ్డ, అయ్యనాడ. ఇప్పుడు రమ్మనని ఎవరెవరు వస్తారో వైఎస్ఆర్సీపీ నుంచి ఒక్కొక్కడు వచ్చి అయ్యయ్యో అయ్యన్న పాత్రుడు గారు ఇది చేసేశారు, అయ్యయ్యో అయ్యన్న పాత్రుడు గారు ఇది చేసేశారు, అమ్మో అయ్యో అని పెడబొబ్బలు పెట్టినటువంటి ఒక్కొక్కళ్ళకి కూడా ఇది అయ్యన్న పాత్రుడి గారు ఇది అని మరొక్కసారి చాటు చెప్దాం. మేలుకో మహిళ. ఎందుకు ఈ కార్యక్రమం ఒకసారి అందరం గుర్తు చేసుకుందాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 సంవత్సరాలుగా గుర్తుపెట్టుకోండి, లెక్క పెట్టుకోండి, రోజు లెక్క పెడుతున్నాం మనం. 5 సంవత్సరాలుగా ఒక దుర్మార్గుడు, ఒక దుష్టుడు, ఒక నికృష్టుడు ఆడవాళ్ళని అనుక్షణం హింసించుకుంటూ, ఆడవాళ్ళని అనుక్షణం కూడా ఎక్కడికక్కడ అవమానించేటువంటి ఒక దుష్ట నికృష్టుడు పాలిస్తున్నాడు, నేరస్తుడు పాలిస్తున్నాడు. చలో కేసులు వేస్తే వేసుకోండి, కానీ మళ్ళీ చెప్తున్నా, ఇవాల్టి రోజున ఈ దుష్ట పాలన నుంచి, ఈ రావణ పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విముక్తి కావాలి. కావాలి అంటే ఎన్డీఏ కూటమి ఇక్కడ అధికారంలోకి రావాల్సినటువంటి ఒక అవసరం ఉంది. అందరికీ గుర్తుందా? 2019లో ఒక మహానుభావుడు ఎవరైతే ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఎలగబడుతున్నారో 5 సంవత్సరాల నుంచి మన హస్తం పెట్టి ఆ మహానుభావుడు నాకశలములు అని ఓ తెగ నీలిగాడు. ఎక్కడికి పోతే అక్కడికి దగ్గర తీసుకున్నాడు, ముద్దులు పెట్టాడు, తల నిమిరాడు, అన్ని చేశాడు. ఏం చేశాడు తర్వాత? అమ్మో తెలుగుదేశం పార్టీ ఎంతో అన్యాయం చేసింది ఆడబిడ్డలకి, అందుకే నేనొచ్చా జగన్మోహన్ రెడ్డి నేనొచ్చా నా అక్క శల్యములో నా రోజున తెగేడిచాడు. ఏం చేశాడు? నేను మీకోసం సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తా అన్నాడు. చేశాడా? ఇది మేలుకో మహిళా కార్యక్రమం. సో ఆన్సర్ ఎక్కడి నుంచి రావాలి? మహిళల నుంచి రావాలి. మద్యపాన నిషేధం అయిందా? మరి కాలర్ పట్టుకొని ఎవరిని అడగాలి? జగన్ రెడ్డిని అడగాలా వద్దా? అడుగుతారా? అడగాలి. జగన్ రెడ్డి, ఓ జగన్ రెడ్డి,
నువ్వు 2019లో చెప్పావు కదా జగన్ రెడ్డి, ఏం చెప్పావు? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తాను, నా అక్క చెల్లెమ్మల తాలిబొట్లు తగ్గిపోతున్నాయి, నా అక్క చెల్లెమ్మలకి అన్యాయం జరిగిపోతుంది, సో నేను వచ్చి కాపాడేస్తాను, నేను పెద్ద మసీయాను, నేను కాపాడేస్తా అని అన్నాడు. సో రేపు పొద్దున ఇక్కడ ఒక సెల్ఫీ స్టార్ ఉన్నాడండి, ఉన్నాడా? సెల్ఫీ స్టార్ నాకు తెలియదు, నేను మొన్న ఎప్పుడో చూసా. సరే నర్సీపట్నం వస్తున్నా, అయ్యన్న గారు ఏం చేశాడో ఇప్పటి నుంచి కాదు 83 నుంచి చూస్తున్నా, నేను పుట్టిన దగ్గర నుంచి చూస్తున్నా ఆయన ఏం చేశాడు. సో ఈ మహానుభావుడు ఎవరో కొత్తగా ఎమ్మెల్యేగా వచ్చాడు ఇక్కడికి, ఆ మహానుభావుడు ఏమన్నా 5 సంవత్సరాల్లో ఎతుకుదామని చెప్పి మొత్తం ఎతికా, ఏమీ దొరకలా. ఒకటి మాత్రం దొరికింది, 20 నుంచో 22 సార్లు జగన్మోహన్ రెడ్డితో ఆయన తీసుకున్నటువంటి సెల్ఫీలు తప్ప ఒక్కటంటే ఒక్కటి కూడా దొరకల. మా అయ్యన్న, మా అన్న, మా అయ్యన్న ఈ ప్రాంతానికి 150 పడకల ఆసుపత్రి, ఒకటి కాదు 2 కాదు 150 పడకల ఆసుపత్రి తీసుకొచ్చి ఇక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలు, ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆడబిడ్డలు ఏమాత్రం కష్టపడకూడదని చెప్పి వాళ్ళకి సంబంధించినటువంటి ఆరోగ్యం మీద అత్యంత శ్రద్ధతోటి ఆ రోజున ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి ఆ ఆసుపత్రిని వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఆసుపత్రిగా ఆయన పెడితే, రాష్ట్ర వ్యాప్తంగా ప్రసవాల్లో ఏ ఆసుపత్రి టాప్ అయ్యా అనంటే నర్సీపట్నం ఆసుపత్రి టాప్ అయ్యా అని చెప్పే స్థాయికి అయ్యన్న గారు తీసుకెళ్తే ఈ సెల్ఫీ స్టార్ వచ్చాడండి. వచ్చి ఏం చేశాడు? కరెంట్ లేదు, జనరేటర్ లేదు, ఆఖరికి ఇవాళ మనం టార్చ్ లైట్లు ఉపయోగిస్తాం చూసారా, ఆ టార్చ్ లైట్లలో ప్రసవాలు చేసేటువంటి దుస్థితికి తీసుకెళ్లాడు. ఇలాంటి వాళ్ళు మనకి ఎమ్మెల్యేగా అవసరమా? 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 మీరు గట్టిగా చెప్పలేదనుకోండి, ఆయన ఏమనుకుంటాడు, అబ్బో నన్ను మళ్ళీ ఎన్నికేం చేసి, నన్ను మళ్ళీ వీళ్ళందరూ వచ్చేసి అబ్బో నన్ను ఎలక్ట్ చేసేసుకుంటారు అనుకుంటారు. వద్దా? కావాలా? అస్సలు వద్దు కదా. వద్దన్న వాళ్ళు ఒక్కసారి చెయ్యిలా పెట్టి బాయ్ బాయ్ గణేష్, బాయ్ బాయ్ గణేష్, బాయ్ బాయ్ గణేష్, ఇది కదా కావాల్సింది. మళ్ళీ ఇంకోటండి, మన దగ్గర ఒక రిజర్వాయర్ ఉందా? ఉందా? ఏం రిజర్వాయర్ ఉంది? తాండవ రిజర్వాయర్ ఉందా? దానికి ఒక గేటుకి ఒక కన్నం పడి 3 ఏళ్ల నుంచి, 1 కాదు 2 కాదు 3 ఏళ్ల నుంచి నీళ్లు పోయినవే పోయినట్టు పోతా ఉంటే కళ్ళు మూసుకొని చెవులు మూసుకొని కూర్చున్నాడు గణేష్. అంతే తప్పించి 1 2 అక్షరాల ఒక 7 లక్షల రూపాయలు పెట్టి దాన్ని కూడా మరమ్మత్తు చేయలేనటువంటి ఒక మహానుభావుడు ఇక్కడి వాళ్ళ ఎమ్మెల్యే. రేపు పొద్దున ఇక్కడ వచ్చినటువంటి ఈ అక్క చెల్లెమ్మలందరూ కూడా ఎన్నుకోవాలట. అసలు అడగడానికి వాళ్ళకన్నా సిగ్గుండాలి, పోనీ వినడానికి మనకన్నా కొంచెమన్నా అయ్య బాబాయ్ ఏంటిది ఏం మాట్లాడుతున్నాడు అని మనమన్నా అనుకోవాలేమో. అయిపోయింది. పోనీ ఈ మహానుభావుడి కార్యక్రమాలు ఇలా ఉన్నాయంటే రాష్ట్రాన్ని పాలిస్తున్నటువంటి ఇంకొక మహానుభావుడు ఇప్పుడే ఈ మధ్యనే ఒక తుస్సు యాత్ర స్టార్ట్ చేశాడు. సారీ మళ్ళీ అంటే ఫీల్ అవుతాడు. బస్సు యాత్ర స్టార్ట్ చేశాడు. ఆ బస్సు యాత్ర స్టార్ట్ చేసి ఆ బస్సులోంచి కూడా ఇట్లా 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 అంటున్నారు. ఎందుకు అంటున్నాడో ఎవరికి తెలియదు. అంటున్నాడు సభల్లో నిలబడి, ఎందుకు అంటున్నాడో ఎవరికి తెలియదు. సరే పోనీ నిలబడి ఏమన్నా మాట్లాడుతున్నాడా అంటే పొరపాటున ఒక రోజు బస్సు ఎక్కాడు. ఇలానే అందరూ కూడా ఏంటి ముఖ్యమంత్రి కనీసం బస్సు అన్నా ఎక్కడ మాట్లాడనన్నా మాట్లాడు, ఆ ఏసీ బస్సులో తిరుగుతాడు ఏంటి, ఆయనేమో ఆ చంద్రబాబు నాయుడు గారు ఏమో ఎండలో తిరుగుతున్నాడు, రోజుకు 3 సభలు పెడుతున్నాడు, ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి నువ్వు రావా అని చెప్పి వాళ్ళ పార్టీ కార్యకర్తలు అడిగితే నేనెందుకు రా, నేను వస్తా అని చెప్పి పాపం ఒక్కరోజు బస్సు ఎక్కాడండి. ఎక్కడ? అనంతపూర్ లో. పడేలమని ఒక చెప్పిసిరారు. ఎవరిసిరారో తెలియదు కానీ ఇసిరారు. ఎందుకు వచ్చిన బాధని మళ్ళీ బస్సుల్లోనే కూర్చుంటున్నాడు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే నవ్వుకోవడానికి కాదు. ఒక రాష్ట్రం బాగుపడాలి అనంటే ఎలాంటి నాయకుల్ని మనం ఎన్నుకోవాలి? ఇలాంటి కామెడీ స్టార్లనా
లేకపోతే 83 నుంచి రాజకీయంలో ఉంటూ ఇవాటి వరకు కూడా ఎక్కడ కూడా లేకుండా తన పక్కనున్న వాళ్ళని కూడా తప్పు చేయనీయకుండా కేవలం ప్రజా శ్రేయస్సే పరమావధిగా ముందరికి వెళ్ళేటువంటి అయ్యన్న గారు లాంటి వాళ్ళని మనం ఎన్నుకోవాలా? ఆలోచించాలి కదా. అయిపోయింది. పోనీ నా అక్క చెల్లెమ్మలు అని చెప్పి ఆ రోజు ఏదో మాట్లాడాడు కదా, నిజంగా ఏమన్నా చేశాడా అనంటే, ఈ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అక్షరాల 2,04,414 మంది ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరిగాయి. దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క ఆడబిడ్డ దీన్ని గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. 2,04,414 మంది ఆడబిడ్డల మీద అఘాయిత్యాలు జరిగాయి. ఇవాళకి ఇవాళ ఒక మైనారిటీ, ఒక ముస్లిం మహిళ నమాజ్ చేయడానికి వెళ్తూ ఉంటే, ఆమె రోడ్డు మీద వెళ్తూ ఉంటే, ఒక వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఒక నాయకుడు, మున్సిపల్ కౌన్సిల్లో మెంబర్ గా ఉన్నటువంటి నాయకుడు, ఆయన ఆమె వేసుకున్నటువంటి బుర్కాని బట్టి గుంజేశాడు. ఎందుకయ్యా అలా చేశావని అడిగితే వాళ్ళ కుటుంబ సభ్యుల మీద చెప్పులతో దాడి చేశాడు. ఇలాంటి దుర్మార్గులు, దుష్టులు ఆమెకి కావాల్సింది. లేకపోతే కేవలం ప్రజల కోసమే మేము పని చేసేది, ఇంకో ఎజెండా లేదు అని అనుకునేటువంటి కూటమి కావాలా అనేటువంటిది ఆలోచన చేయాలి. ఇక్కడ ఇంకొక విషయం, సరే మన ఎమ్మెల్యే గారి గురించి 2024లో మా అయ్యన్న గారు ఎమ్మెల్యే కాబట్టి మన ఎమ్మెల్యేనే అంటా నేను. ఇప్పుడు ఉన్నటువంటి వ్యక్తి ఎమ్మెల్యే అని కూడా ఎక్కడ నాకు తెలిసి ఏదన్నా పేపర్లలో ఎక్కడన్నా రాసుకుంటాడేమో, లేకపోతే ఏదైనా సిఫార్సులు ఇచ్చుకోవడానికి పనికొస్తాడేమో, కానీ ఎమ్మెల్యేగా ఎక్కడ ఆయన ఎవరు కన్సిడర్ చేయరు. సో ఎమ్మెల్యే అభ్యర్థిగా 2024లో అత్యధిక మెజారిటీ తోటి ఇక్కడికి వచ్చినటువంటి ఆడబిడ్డల మీద మీ మీదే భారం ఉంది, మీరే చెయ్యాలది. ఎందుకు చెయ్యాలి అనంటే, మీ మంచి కోరి మీకు మంచి చెయ్యాలని 83 నుంచి ఆ కుటుంబం యావత్తు, అయ్యన్న గారు కాదు, వారి సతీమణి కాదు, వారి పిల్లలు కాదు, వాళ్ళ సతీమణులు కాదు, ప్రతి ఒక్కళ్ళు కూడా కేవలం ప్రజాస్వామ్యమే పరమావధిగా ముందరికెళ్తున్నారు. అలాంటి అయ్యన్న గారిని అత్యధిక మెజారిటీ తోటి తాడేపల్లి ప్యాలెస్ లో కూర్చున్నటువంటి పిల్లి గూబ గుయ్యమనేటువంటి అత్యధిక మెజారిటీ తోటి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. దాంతో పాటుగా మీద ఉన్నటువంటి మా ఇంకొక అన్నగారు సీఎం రమేష్ గారు, చాలా మంది ఆయన్ని చూసి, అంటే నేనంటే పర్సనల్ గా నిజంగా కూడా రాజకీయాల్లో ఒక్క మాటన్నా ఎప్పుడన్నా మాట్లాడతారా, ఎవరినన్నా ఒక్క తప్పుడు పదజాలంతో ఎప్పుడన్నా మాట్లాడతారా ఈ మనిషి అని అనుకునేదాన్ని. అంత మృదు స్వభావి, ఎవరిని పల్లెత్తు మాట అనడు, కేవలం ఒక ప్రజలకి మంచి చేయాలి అనేటువంటి ఒకే ఒక్క ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి అదే ఉద్దేశంతో ముందరికెళ్తూ ఇవాళ దేశాన్ని ఒక ప్రగతి పథంలో నడిపిస్తున్నటువంటి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పనిచేస్తూ రాష్ట్రాన్ని కూడా ప్రగతి పథంలోకి ముందరికి తీసుకెళ్లాలి అనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి ఉద్దేశంతో ఇవాళ ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి మా రమేష్ అన్న గారిని కూడా ఖచ్చితంగా అందరం కూడా మద్దతు పలకాల్సినటువంటి అవసరం ఉంది. అత్యధిక మెజారిటీ తోటి గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ మీటింగ్ వచ్చాం, విన్నాం, అయిపోయింది. మే 13 కదా ఎన్నికలు, మే 13 ఇంకా చాలా రోజులు ఉన్నాయిలే, అప్పేద్దాంలే ఓటు అనుకోవడం కాదు. జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాలుగా ఒకటే అరిగిపోయిన గ్రామాఫోన్ రికార్డ్ లాగా ఒకటి మాట్లాడతాడు. ఏం మాట్లాడతాడు? నేను మీ బిడ్డని, నేను మీ బిడ్డని, నేను నాకెవరూ లేరు, నాకు తల్లి ఉండేది, ఆ తల్లి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నాకు చెల్లి ఉండేది, ఆ చెల్లి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, నేను ఎంపీలుగా ఎన్నికలు నా పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు వెళ్ళిపోయారు,
నేను ఎమ్మెల్యేగా నా పార్టీ గుర్తు మీద గెలిచిన వాళ్ళు వెళ్ళిపోయారు. నాకు ఇవాళ ఎమ్మెల్యే అభ్యర్థులు కరువు అవుతున్నారు, ఎంపీ అభ్యర్థులు కరువు అవుతున్నారు. ఆఖరికి ప్రజల మద్దతు కూడా నాకు లేదు. నేను ఒంటరిని, నేను మీ బిడ్డని, అనుకుంటాడు. బిడ్డ కాదురా నాయన, మనం 100 సార్లు చెప్పినా కూడా ఆ మనిషికి అర్థం కాదు. సో అలాంటి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటే ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సైనికులలాగా, పట్టు వదలని విక్రమార్కులలాగా. ఎందుకంటున్నా అంటే మనం కొంచెం ఏమరపాటుగా ఉన్నాము అని అంటే దొంగలు కదా అక్కడ ఉన్నది, దోచేస్తారు కదా. సో అందుకని ఏమరపాటు ఏమాత్రం కూడా ఉంచకుండా, చూపించకుండా అనుక్షణం ప్రతి క్షణం ఇటు ఎమ్మెల్యేగా అటు ఎంపీగా మన కూటమి అభ్యర్థుల్ని గెలిపించుకునేటువంటి బాధ్యత మనందరం మన భుజ స్కంధాల మీద పెట్టుకుని ముందరికెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. మరొక్కసారి చెప్తున్నా, ప్రతి నియోజకవర్గంలో, ఇవాళ ఇక్కడనే కాదు ప్రతి నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ తోటి కూటమి అభ్యర్థులు గెలవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరెవరైతే ఆడబిడ్డల్ని అవమానించారో గుర్తుంచుకోండి. ఆడబిడ్డల్ని నడి రోడ్డుకి ఇచ్చారు, ఆడబిడ్డల జుట్లు బట్టి లాగారు, ఆడబిడ్డల కడుపులో తన్నారు. ఈ నికృష్టులు, ఈ గాడులు ఎవరైతే వాటి రోజున పరిపాలనలో కూర్చున్నారో వాళ్ళందరినీ కూడా గద్దె దించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ బాధ్యత ప్రతి ఒక్క మహిళ మీద ఉంది. మీరే చెయ్యాలి, మీతోటే అవుతుంది. మనం ఒక కుటుంబాన్ని బాగు చేయగలం, ఒక సంసారాన్ని బ్రహ్మాండంగా ముందరికి నడపగలం, అలానే రాజ్యాల్ని కూల్చగలం కూడా. సో ఇవాళ ఎవరైతే అక్కడ ఒక రాజు కూర్చున్నాడో, ఒక నియంత కూర్చున్నాడో, ఒక దుష్టుడు కూర్చున్నాడో, ఒక దుర్మార్గుడు కూర్చున్నాడో, అలాంటి దుర్మార్గుణ్ణి కూల్చాల్సినటువంటి అవసరం, ఆ రాజ్యాన్ని కూల్చాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. అందుకే ప్రతి ఒక్కళ్ళు ఈ విషయం గుర్తుపెట్టుకోండి, ఎక్కడ కూడా తగ్గద్దు, తగ్గేదేలే. వచ్చిన ప్రతి ఒక్కరికి చెప్పండి, వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరెవరైతే రేపు పొద్దున్న ఎన్నికల ప్రచారానికి వస్తే ఏం చేసావు, కాలర్ పట్టుకొని అడగాలి. ఏం చేసావు, నా నియోజకవర్గానికి ఏం చేసావు, నా పార్లమెంట్ కి ఏం చేసావు అడగాల్సిందే. తగ్గేదేలే, ఎవడొస్తారో చూసుకున్నావు. కానీ రేపు పొద్దున్న ఎన్డీఏ గవర్నమెంట్ రావాల్సిందే. రాష్ట్రంలో 160+ తో మనం వస్తున్నాం, కేంద్రంలో 400+ తో వస్తున్నాం. ఎవరు ఆపుతారో ఆపుకోమని చెప్తాం, అంతేనా? ఒక్కసారి అందరూ తగ్గేదేలే, తగ్గేదేలే. జై తెలుగుదేశం. ఒక్కసారి అందరూ పిడికిలి బిగించి చెయ్యి పైకెత్తి గర్వంగా గర్వంగా చేతులు పైకి, పిడికిలి పైకి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ. ఎమ్మెల్యేగా సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే. ఎంపీగా కమలం గుర్తుకే, కమలం గుర్తుకే, కమలం గుర్తుకే. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. తాడేపల్లి ప్యాలెస్ లో పిల్లి చెవులు పిక్కటిల్లిపోవాలి, దిక్కులు పిక్కటిల్లిపోవాలి, పగిలిపోవాలి కర్ణ బేరులు. మరొక్కసారి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జై తెలుగుదేశం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. జై అన్న.